గుంటూరు లాడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర వైసీపీ నేతలు నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు అంబటి రాంబాబు. గుంటూరు మహిళ ఘటనపై పోలీసులు వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మొదటిసారి పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడే స్పందించి ఉంటే రెండో ఘటన జరిగి ఉండేది కాదన్నారు. ఏపీలో ఉన్న అతి తక్కువ మహిళా ఎమ్మెల్యేల్లో గల్లా మాధవి ఒకరని, ఆమె చెప్పారనే కారణంతోనే కేసు నమోదు చేయలేదని అంబటి రాంబాబు విమర్శించారు. ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని అంబటి రాంబాబు మండిపడ్డారు. నేను మళ్ళా చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఈ స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి ఇంటర్ఫీరెన్స్ వల్లే రెండవ సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే సిఐని కేసు రిజిస్టర్ చేయకోకుండా ఆపింది మాధవి గారు. ఎందుకంటే అది మా తెలుగుదేశం. ఆపట్టే రెండో సంఘటన జరిగింది. రెండో సంఘటన కూడా పూర్తి చేయాలని, 4 గోడల మధ్యనే నలిపేయాలని, బయటికి రాకూడదని చేశారు. దాన్ని కూడా నలిపేయడానికి ప్రయత్నం చేసింది మా సోదరి గల్లా మాధవి గారు. గల్లా మాధవి గారు చాలా తక్కువ మంది శాసనసభ్యులు మహిళలు ఉంటే ఆమె ఒక మహిళా శాసనసభ్యురాలు. మన రాష్ట్రంలో గుంటూరులో ఎన్నుకున్నారు ఆమెని. జరిగింది మహిళకు అన్యాయం. హోంమంత్రి గారు మహిళ, జరిగింది మహిళకు అన్యాయం. వేయమంటున్నా, వేయండి, పరువు నష్టం దావా. నేను మళ్ళా చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఈ స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి ఇంటర్ఫీరెన్స్ వల్లే రెండవ సంఘటన జరిగింది. సత్యనారాయణ